అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఉద్యమంలో ఉక్కుపాదాలతో కాపు కులాన్ని నా కుటుంబాన్ని అణిచివేసిన వ్యక్తితోటి మీరు జత కడతారా? తప్పు లేదా? నన్ను ప్రేమించే జగన్మోహన్ రెడ్డి గారిని నేను ప్రేమించకూడదా? ఇది ఎక్కడ డైలాగ్ పవన్ గారు? సినిమా డైలాగులు ప్రజల్లో మాట్లాడకండి అయ్యా, తెలుసుకోండి అయ్యా. ఆ రోజు మమ్మల్ని సర్వనాశనం చేసిన చంద్రబాబు నాయుడు గారితో మీ చెతకై తీసేసి నేను ఎందుకు చేయట్లేదని చెప్పేసి మాట్లాడతారా? ఏమన్నా ఆయనతో మీరు వీళ్ళ పార్టీకి వెళ్తారా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అడిగే అర్హత మీకు ఉందా? అసలు ముందు నేను ఆ ప్రశ్న నేను అడగాల. రాజకీయంగా కాకపోయినా ఉద్యమపరంగా మమ్మల్ని సర్వనాశనం చేసిన, అవమానించిన, ఆత్మహత్యలు చేసుకునే దిశకి తీసుకొచ్చిన ఈ చంద్రబాబు నాయుడు గారితో మీరు ఊరేగచ్చా? నన్ను ప్రేమించి జగన్మోహన్ రెడ్డి గారితో నువ్వు ఊరేగకూడదా? తప్పు పవన్ గారు, ఆపండి. సినిమా కాదు రాజకీయం ఇది. సినిమా కాదు రాజకీయం ఇది. రాజకీయాల్లో సినిమాలో డైలాగ్ రావు, పెట్టకూడదు. సినిమాలో ఏం మాట్లాడాలో రాసిస్తారు మీకు, అదే డైలాగులు ఇక్కడ చదువుతూ ఉన్నారు. తప్పు పవన్ గారు. రాజకీయాలు జీవించాలా, అక్కడ నటించాలా, అక్కడ ఇక్కడ నటనే. ఆపండి అయ్యా బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నటించేయకండి అయ్యా. అమాయక ప్రజలని పాడు చేయకండి అయ్యా, యువతను పాడు చేయకండి అయ్యా, యువత జీవితాలతో ఆడుకోకండి అయ్యా. పవన్ గారు, మీతో తిరిగి యువత సర్వనాశనం అయిపోతుందన్న సంగతి గమనించకండి అయ్యా. మీ పిల్లలు అలా తిరగడానికి ఒప్పుకోరు. అమాయక యువత తిప్పుకుంటా 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 వాడుకుంటూ ఉన్నారన్నయ్య తమరు. ఆపండి. యువత జీవితాల్లో వెలుగు రావాలి తప్ప చీకటి నింపుతున్నారు. చీకటి నింపకండి. ఆ కుటుంబాలు చీకటి చేయకండి. పవన్ గారు, ఎంతోమంది మీతో తిరిగి చచ్చిపోయారు. దిక్కు మొక్కులు కుటుంబాలు అయిపోయాయి. యువతను వదిలేయండి. తప్పు. యువత కూడా గమనించుకోండి నాన్న. మీ కాలమే మీ బతకడానికి ఏదో వ్యాపారాల్లో ప్రయత్నం చేసుకోండి. ఆ వ్యాపారాల్లో పెట్టుకోవడానికి మా ముఖ్యమంత్రి గారిని అన్ని రకాలుగా సాయం అడుగుతాను. నేను సబ్సిడీలు అడుగుతాను. లోన్లు కూడా బ్యాంకు నుంచి ఇప్పించి ఏర్పాటు చేయమంటాను. యువత దారిలో రండి. ఆర్థికంగా బలపడండి. తైతక్కలాడుతూ సినిమా హీరోతో తిరగకండి. మీ బంగారు భవిష్యత్తు పాడు చేసుకోకుండా అన్న. ఎక్కడ వీలుంటే అక్కడ మాట్లాడే మనుషుల్ని మీరు కనిపెడతా ఉండండి. యువత పాడవకండి బాబు. మీ తల్లిదండ్రులకు దూరం అవ్వకండి. మీరు అగమేఘాల మీద 100-150 స్పీడ్లో వెళ్తూ ఉన్నారు. తప్పు. జీవితాలు నాశనం అయిపోతాయి. కుటుంబాలు చీకటి అయిపోతాయి. మేల్కోండి, 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 మేల్కోండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సార్, ఇంపార్టెంటే మా పత్తిపాడు నియోజకవర్గానికి 78లో ఎన్టీ రామారావు గారండి ఏలేసిన అవతల పాదుకా పట్టాభిషేకం షూటింగ్ అవుతుందండి. ఆలమన్ రంగ గారని వారు నా మీద ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే నిలబడినప్పుడు, అన్నగారు నాకు 5 మీటింగ్లు అవకాశం ఇవ్వాలని చెప్పేసి రామారావు గారిని కోరితే, రామారావు గారు నాకు వ్యతిరేకంగా క్యానవాసింగ్ వచ్చిన మా పత్తిపాడు నియోజకవర్గం అయ్యా. ఒకటి ఏలేసనం, పత్తిపాడు, కత్తిపూడి, అన్నవరం, రౌతుపూడిలో నాకు వ్యతిరేకంగా వచ్చారండి అయ్యా. అలాగే భారత మాజీ ప్రధాని నెహ్రూ గారు కుమార్తె మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు కత్తిపూడిలో కూడా 78లో
నాకు వ్యతిరేకంగా సభకు వచ్చారన్నయ్య. ఇంతమంది అతిరథ మహానందం వచ్చినా కూడా మా ప్రజలు ఎక్కడ అవకాశం ఇవ్వలేదన్నయ్య. బీసీలు, దళితులు, గిరిజనులు, బక్క కాపులు నాకు రాజకీయ పిచ్చి పెట్టినా చూశారు తప్ప మీరు మాటలు నమ్మలేదన్నయ్య. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం. సో బెదిరించే వాళ్ళకి ఈ రోజున ఒక సమూహం వచ్చి నిలబడింది. ఆంధ్రప్రదేశ్ని గుప్పిట్లో పెట్టుకొని 5 కోట్ల మంది ప్రజల్ని పట్టుమని 10 మంది, ఇంకా చెప్పాలంటే 5 మంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని గుప్పిట్లో బెదిరించి 5 కోట్ల మంది ప్రజల్ని బెదిరిస్తూ ఉంటే ప్రజలు తిరుగుబాటు చేసి మాకు ఓటు చెల్లకుండా అన్ని పార్టీలు కలిసి రావాలి అంటే ఈ రోజున ఢిల్లీలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఉన్న మన భారతీయ జనతా పార్టీ నుంచి 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ముఖ్యమంత్రిగా పోటీ చేసే మనకి రాష్ట్రాన్ని నడిపిన, ఉమ్మడి రాష్ట్రాన్ని నడిపిన అనుభవం, ఎన్ని ఆటుపోట్లున్నా తట్టుకున్న సమర్థత, ధైర్యం, అన్నింటికీ వాటన్నిటితో పాటు జన సైనికులు, వీర మహిళలు 5 సంవత్సరాలుగా వైసీపీ తోటి పోరాటం చేస్తూ ఈ రోజున రాష్ట్రానికి, ఈ రోజున ఈ పొత్తుకే వెన్నంటి ఉన్న, వెన్నుదన్నుగా ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు.